హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు ఎగ్ కర్రీ మంచి గ్రేవీతో ఎలా చేయాలనేది చూపిస్తున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఎగ్ కర్రీలో ఆలు వేస్ట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనకి ఎన్ని కావాలా అన్ని గుడ్లను, అలాగే ఒక 2 బంగాళదుంపలను కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే చాలండి. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ పై కొంచెం ఆయిల్, అలాగే చిటికెడు పసుపు, ఇలాగ ఉప్పు వేసి గుడ్లను కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి. ఆ గుడ్లు లైట్గా ఫ్రై అయ్యాక అలాగే బంగాళదుంపలను కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగాక అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మన గుడ్లు గ్రేవీ కోసము ఒక 4-5 టమాటాలను మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో కడాయి పెట్టి ఆ కడాయిలో కొంచెం ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇంకా ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చా దంచుకొని అలాగే కొత్తిమీర వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ కొంత వేగిపోయింది ఈ పేస్టు. ఇలా వేగినాక కూరకు సరిపడి ఉప్పు, అలాగే పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని బాగా ఆ మసాలా అంతా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో కొంచెం గడ్డ పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్, గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఆ పేస్ట్ వేసుకొని చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది. మంచి గ్రేవీగా కూడా వస్తుంది కూర. టమాటా పేస్ట్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు వేసేటప్పుడు గ్యాస్ మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే విరిగిపోతుంది కదా, అంత టేస్ట్ బాగోదు. అలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. చూడండి, నూనె పైకి తేలుతుంది కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేని. ఇప్పుడు మనము వేయించుకున్న గుడ్లు ఇంకా బంగాళదుంపలు వేసుకొని బాగా ఆ మసాలా అంతా కలిసేలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మన కర్రీకి సరిపడే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఈ టైంలోనే మనకు ఉప్పు ఇంకా కారం అవన్నీ సరిపోయినాయి లేదని చూసుకోండి. నేను వేసినవన్నీ బాగానే ఉన్నాయి. మూత పెట్టి ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చూడండి గ్రేవీ దగ్గర పడుతుంది. ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, మంచి గ్రేవీగా వచ్చింది. మరొక 2 మినిట్స్ కుక్ అవుతుంది కదా, గ్రేవీ థిక్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కస్తూరి మేతిని ఇలా చేతితో నలిపి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తుంది, మరి టేస్ట్ అంతా పోతుంది కర్రీది. లాస్ట్లో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని సాల్వ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో చేసే విధంగానే ఉంటుంది టేస్ట్. మేము తిన్నాం కదా, సూపర్గా ఉంది. ఈ గ్రేవీతో రైస్ కానీ లేదా చపాతీ కానీ తీసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, ఉంటా మరి.